సార్ జూలై 29న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలకి ముస్తాబా ఖమేనీ హాజరవుతారా అనే ఒక చర్చ జరుగుతోంది. మీ విశ్లేషణ ఏంటి సార్ దీనిపై? ఎస్ అండి, ఇప్పుడు ముస్తాబా ఖైమోనీ ఇది ఆయితుల్లా అలీ ఖైమోనీ ఫిబ్రవరి 28వ తారీఖున ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇజ్రాయెల్ జరిపిన ఆపరేషన్ లయన్ రోర్లో మొట్టమొదటి గంటలోని యుద్ధం మొదలైన మొదటి నిమిషంలోనే సుప్రీం లీడర్ ఆయితుల్లా అలీ ఖైమోనీ చంపేయడం జరిగింది. ఇటు ఇజ్రాయెల్ ఎస్పెషల్లీ మొసాదు సిఐ కలిపి అప్పటి నుండి ఆయితుల్లా అలీ ఖైమోనీ యొక్క అంత్యక్రియలు పూర్తి కావడంలా. ఎందుకంటే యుద్ధం ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఈ టైంని ఆసరా చేసుకుని ఇంకా టాప్ లీడర్లని ఇటు ఇజ్రాయెల్ మొసాదు సిఐ చంపేస్తాను. కానీ ఇప్పుడు యుద్ధం ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది, పీస్ డీల్ కుదిరింది. ఇప్పుడు రీసెంట్గా కొంచెం ఫ్లేర్ అప్ వచ్చిన ఆల్మోస్ట్ పీస్ డీల్ అయిపోయినట్టే. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా దోహాలో మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి యుద్ధం ఆగిపోయింది. ఇప్పుడు మొహరం అంటే పవిత్ర మాసం, ఈ ముఖ్యంగా షియా ముస్లింలకి ఇప్పుడు జూలై 5 నుంచి 9వ తారీఖు దాకా ఉంది. కాబట్టి జూలై 5 నుంచి 9వ తారీఖు దాకా అంత్యక్రియలు జరపడం, ముఖ్యంగా కోము టెహరాన్ పట్టణంలో బహిరంగంగా అంత్యక్రియలు ప్రజలకు చూపించడం, ఆయన యొక్క పవిత్రమైన పార్థివ దేహాన్ని. తర్వాత ఫైనల్గా నార్త్ ఈస్ట్లో ఉన్న మషాద్ అనే పట్టణంలో ఆయనకి అంత్యక్రియలు జరపడం. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే ఆయితుల్లా అలీ ఖైమోనీ అంత్యక్రియలు. ఎవరు? ముస్తాబా, ప్రస్తుతం సుప్రీం లీడర్గా చెప్పబడుతున్న ముస్తాబా ఖైమోనీ. ఫిబ్రవరి 28న దాడిలో ముస్తాబా ఖైమోనీ కూడా గాయపడ్డాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ముస్తాబా ఖైమోనీ పిల్లలు, ఆయన భార్య, ఆయన తల్లి, ఆయన తండ్రి అని ఆయితుల్లా ఖైమోనీ అక్కడ మరణించడం జరిగింది బావగారులతో. ఆయన ఫ్యామిలీ అంతమైపోయింది. కానీ ముస్తాబా ఖైమోనీ అక్కడే దాడికి గురయ్యాడు. కానీ ఒక కళ్ళు చూపి ఇది పోయినా ఆయన తేరుకుంటున్నాడు, కొంచెం కోమాలో ఉండి కూడా అని రిపోర్ట్లు వచ్చినాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి ఇప్పటి వరకే 107 రోజుల యుద్ధంలో తర్వాత పీస్ డీల్లో ఎక్కడా కూడా ఆయన కనిపించలేదు గత 5 నెలలుగా ఆల్మోస్ట్. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు ఒక స్టేట్మెంట్ మాత్రమే వస్తుంది, ఆయన ఆడియో రికార్డు కానీ వీడియో కానీ బయటికి కనపడలే. ఆయన సుప్రీం లీడర్గా ఇరాన్ ఎన్నుకోవడం జరిగింది. అప్పుడప్పుడు ముస్తాబా ఖైమోనీ మీద స్టేట్మెంట్లు బయట వస్తాయి, ఎక్కడా వీడియో రిలీజ్ అవ్వలేదు, ఏమీ రాలేదు. అంటే ఆయన బ్రతుకున్నాడా లేదా అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆయితుల్లా అలీ ఖైమోనీ ఎక్కడైతే ఖననం చేయబోతున్నారో మషాద్ అనే సిటీ అనేది షియాలకు అత్యంత పవిత్రమైన సిటీ. తర్వాత టెహరాన్ తర్వాత 2వ అతిపెద్ద నగరం. ఇక్కడే ఆయన ఖననం చేస్తున్నారు. ఇక్కడ 2 నెలల క్రితం ప్రజలు అతిపెద్ద ఊరేగింపు జరిపి ఒక మార్టీ డామ్ అంటే వీర మరణం పొందిన ఇరానియన్ లీడర్లని ప్రదర్శించారు ఫోటోలు. అందులో సుప్రీం లీడర్ ఆయితుల్లా అలీ ఖైమోనీతో పాటు ఐఆర్జీసీ చీఫులతో పాటు ఒకప్పుడు మరణించిన రైసీ అనే ప్రెసిడెంట్ క్రాష్ అయిన వ్యక్తి, తర్వాత అందరినీ అక్కడ ప్రదర్శించారు. ఆ ఫోటోల్లో అంటే యుద్ధ వీరులు, చనిపోయిన మృత వీరుల ఫోటోల్లో ముస్తాబా ఖైమోనీ ఫోటో కూడా దర్శించడం జరిగింది. అంటే ఆయన చనిపోయారు అనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వరకే కనపడలే. మరి ముస్తాబా ఖైమోనీ తప్పనిసరిగా బ్రతుకుంటే ఆయితుల్లా అలీ ఖైమోనీ అంత్యక్రియలకు అటెండ్ అయ్యి తీరాల్సిందే. మరి ఆయన అటెండ్ అవుతారా జూలై 5, జూలై 9 అంటే ఇప్పటికీ డౌటే, ఎక్కడ ఆచూకీ కనపడడంలే. నాకు తెలిసినంతవరకు అమెరికా కూడా, ఇటు యూరోప్లో కొన్ని దేశాలు కూడా ఆయన ఇంకా బతికున్నాడని ప్రకటించడం జరిగింది. ట్రంప్ కూడా ఆయన బ్రతికు ఉండే అవకాశాలు ఉన్నాయన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన రాలేదు అంటే ఒక విచిత్రమైన సంఘటన. అదేంటంటే ముస్తాబా ఖైమోనీ కూడా మరణించి ఉండే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆయన బయటికి రాలేదు. ఎందుకంటే ఇప్పుడు పీస్ డీల్ కుదిరింది, ఆల్మోస్ట్ పీస్ డీల్ అయిపోయింది. అక్కడ అబ్బాస్ అరాక్చి నుంచి, బాగేర్ నుంచి, పెజాస్కియన్ నుంచి, ఐఆర్జీసీ అహ్మద్ వాహిదీ నుంచి అందరూ ఫ్రీగా మూవ్ అవుతున్నారు ఇరాన్లో. కొంతమంది లీడర్లు అయితే జెనీవా కూడా వెళ్ళారు, కొంతమంది లీడర్లు పాకిస్తాన్ కూడా వచ్చారు, ఇప్పుడు దోహా వెళుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో టెహరాన్లో కూడా ఆయన బయటికి ఎందుకు రాలే? ఇప్పుడు కూడా ఎందుకు బంకర్లో ఉన్నాడంటే ఆయన కదలలేని స్థితిలో కోమాలోనైనా ఉండాలి, లేకపోతే మరణించి అయినా ఉండాలి. ఆయన ఖననాన్ని కూడా ఇప్పుడు మెహసాద్ పట్టణంలో ఆయన తండ్రి ఆయితుల్లా అలీ ఖైమోనీతో కూడా ఇక్కడ ఖననం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే నాకు తెలిసినంత వరకు ఆయన చనిపోతే ఈ జూలై 9వ తారీఖున ఇరాన్ ఐఆర్జీసీ, ఇరాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది ప్రపంచానికి. మరి ఎందుకు ఆయన చనిపోయాడని ఇప్పుడు దాకా చెప్పలేదంటే ఇరాన్లో ఐక్యత. ఎందుకంటే ఆయితుల్లా ఖైమోనీ వారసత్వం బ్లడ్డే దీన్ని రూల్ చేస్తేనే పీపుల్ ఒక ఐక్యత ఉంటుంది. 2 ఐఆర్జీసీ పాలిటిక్స్, పవర్ పాలిటిక్స్. ఇప్పుడు ముస్తాబా ఖైమోనీ చనిపోయాడని చెప్తే పవర్ స్ట్రగుల్ మొదలవుద్ది. ఇటు అరాక్సీ వర్గం, పెజాస్కియన్, తర్వాత బాగేరు, ఐఆర్జీసీ
ఈ యొక్క పవర్ స్ట్రక్చర్ని ఆపాలి, యుద్ధం కలసికట్టుగా చేయాలి అంటే ఖైమేనీ యొక్క కొడుకు ఉన్నాడు వారసుడు అని చెప్పడం వల్లే ఇరాన్ శాంతిస్తుంది, ప్రపంచం భయపడుతుంది. అందుకనే ఆ స్ట్రాటజీ చెప్పి ఉండకపోవచ్చు. నాకు తెలిసినంతవరకే ముస్తాబా ఖైమేనీ అయితే కోమాలోనైనా ఉండాలి, చనిపోయేనైనా ఉండాలి. అందుకనే ఆడియో కూడా కొంత వీడియో కూడా రిలీజ్ చేయలేదు అనేది చెప్తుంది. ఇది IRGC ఆడే నాటకం. ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్కి మాత్రం ఇది చాలా తెలివిగా యుద్ధంలో అమెరికాని ఓడించేంత వరకు ఇది ఉండాలని చేశారు. మరి ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు తప్పనిసరిగా ఇద్దరు ఖైమేనీల అంత్యక్రియలు కూడా జూలై 9వ తారీఖున జరుగుతాయి అంటే ఎవరు కాదలేని విషయం అక్కడ ఉంది. బ్రతుకుంటే తప్పనిసరిగా రావాలి. జూలై 9న రాకపోతే ఆయన చనిపోయినట్టే అర్థం. ఇంకా పొడిగింతారు ఇది ప్రకటన చేయకుండా. కానీ నాకు తెలిసినంతవరకు ఆయన చనిపోయే అవకాశాలు మాత్రమే పుష్కలంగా ఉన్నాయి.